ముబారక్ నగర్ 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దమ్మాయి చిరంజీవి గారిని నేను మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ గెలిపేయడం వల్ల ఈ రోజున చాలా పథకాలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఫ్రీ బస్సు కానీ, ఇళ్లలో కరెంటు ఉచితం కానీ, ఇలాంటి చాలా పనులు జరుగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. టీఆర్ఎస్లు చేసిన దుర్మార్గానికి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచితనానికి చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే మనం ఈ రోజున చేస్తున్నది మా నియోజకవర్గమైనటువంటి భూపతి రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు మాకు దేవుడు. తను ఇవాళ చాలా చాలా పనులు చేస్తున్నారు. ఒక్క క్షణం కూడా తీరిక ఉండట్లేదు. ప్రతి ఊర్లో, ప్రతి పల్లెల్లో, ప్రతి గ్రామానికి వెళ్ళి కావాల్సినటువంటి లబ్ధిదారులకు ఎంత ఇవ్వాలో అన్ని పనులు చేస్తూ ముందుకు సాగుతున్నది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇదివరకు ఉన్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం దొంగలు ఏనాడు కూడా ప్రతి ఊరుకు కావాల్సినటువంటి పనులు ఏది చేయలేదు. ఈ రోజునటువంటి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు చాలా చాలా పనులు చేస్తున్నారు. కనుక ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేయగలుగుతుందని నిరూపిస్తున్నారు. ఇంతమందికి ఇన్ని జాబులు ఇస్తున్నారు చూసినావా? ఇదివరకు అయితే ఎవరు ఇవ్వలేదు, అయినా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. వల్ల ఇంత అంటే చెప్పరానంత ఆనందంగా ఉన్నారు పబ్లిక్. రుణమాఫీ కానీ, ఇక పోతే ఇంటింటికి సర్వే కానీ ఇంకా నడుస్తున్నది. ఇంకా కావాల్సినటువంటి 6 పథకాలు ఏవైతున్నాయి అన్నీ అంతా చేస్తారు. జనవరి వరకు కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే ఉన్న ఒక సంవత్సరంలోనే ఎన్ని పనులు చేసినట్టే 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేయని పనులు మనం ఒకటే సంవత్సరంలో చేసినామంటే మనం గుర్తుంచుకోవాల్సింది. కాంగ్రెస్ పార్టీ ఎంత అర్హత ఉన్నది, ఎంత మందికి ఎంత చేయాలనుకుంటే చేస్తున్నది. కనుక దయచేసి ఎవరు కానీ టీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని ఏనాడు మీరు నమ్మకూడదు. వాళ్ళు మోసగారు, దుర్మార్గులు. కాంగ్రెస్ పార్టీ నిజమైన అర్హత ఉన్నటువంటి చేతి గుర్తు పార్టీ. ఈ పార్టీని నమ్మిన వాళ్ళు ఏనాడు చెడిపోలేదు. కనుక దయచేసి పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, రేవంత్ సార్ కానీ, మహేష్ కుమార్ గౌడ్ కానీ ఎంత అంటే చాలా ముందుకెళ్తున్నారు. పబ్లిక్ను ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకుండా ముందుకు చేసి వాళ్ళని ప్రతి ఒక్కరిని ఒక రెండుకు తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ప్రతి రైతులకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కనుక ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీ మనది. ఇందిరాగాంధీ మనకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్ల మనం ఈ రోజున చాలా చాలా పుణ్యాత్ములు. ఇంతేకాకుండా మనం ఏదైతే ఉన్నదో నెక్స్ట్ వచ్చే కార్పొరేట్ ఎన్నికల్లో కూడా దయచేసి మన చేతి గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేయాలని చెప్తున్నాము. ఎందుకంటే మనము ఏ పార్టీని నమ్మకూడదు. టీఆర్ఎస్ దుర్మార్గులు, బీజేపీలు అంతకంటే ఎక్కువ దుర్మార్గులు. మాట్లాడితే మేము హిందువులం, మేము హిందువులం కానీ వాళ్ళు చెప్తున్నారు మనం హిందువులం కాదా? మనకు లేదా? రాముడు లేడా? కృష్ణుడు లేడా? మన దేవుళ్ళు అందరి మన హిందువులమే. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంట్లో పుట్టినట్టు వాళ్ళు బీజేపీలు వాళ్ళు దుర్మార్గం పనులు చేస్తున్నారు. అది ఎంతవరకు ధర్మం? అది మనం హిందువులం, అందరం మన హిందుత్వం ఉంటుంటే అందరం బాయిగా కలిసి ఉండాలి, చేసుకోవాలి. అటువంటి ఆలోచనలు మన కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. వాళ్ళేది బీజేపీలు ఒకటే వన్ సైడ్ ఆలోచనలు. మేము హిందువులం, మీరు వేరు, మేము వేరు అన్న మాట వాళ్ళు మాట్లాడతారు. మనం అట్లా మాట్లాడకూడదు. ఏదైనా కానీ అందరం ఒకటే తత్వం మనకు ఉన్నది కనుక మనం మాట్లాడుకుంటున్నాం. కనుక ఏదైనా కానీ దయచేసి కాంగ్రెస్ పార్టీని నమ్మండి. కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందు మనకు చాలా పనులు చేస్తుంది. చాలా పిల్లలకి, చదువుకున్న విద్యార్థులకు చాలామందికి జాబ్లు ఇవ్వడానికి కూడా వెనుకడగేయట్లేదు. ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ నాయకులం. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి జాబ్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తుంది. ప్రతి ఒక్కరికి రైతులకు రుణమాఫీ కానీ ఇంకా ఎటువంటి ఆలోచన అయినా కానీ చేస్తుంది. కనుక దయచేసి కాంగ్రెస్ పార్టీ చాలా మంచిది. కాంగ్రెస్ పార్టీని నమ్మిన వాళ్ళు ఏనాడు చెడిపోలేదమ్మా. అటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.